మీరు ఎదుర్కోబోతున్నటువంటి ఉగ్రత నుంచి దేవుడు తప్పించాలంటే గనక, మీరు ఎదుర్కోబోతున్నటువంటి ఈ యొక్క విష ప్రయత్నం నుంచి, ఈ యొక్క దుష్ట ప్రేరణల నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే గనక మీకు కావాల్సింది ఒక్కటే కావాలి. ఏంటో తెలుసా? మెలకుగా ఉండి మీరు ప్రార్థించండి అంటున్నాడు. మీ ఆత్మ సిద్ధమై కానీ శరీరము బలహీనమై ఉన్నది. మీ ఆత్మ సిద్ధముగా ఉన్నది కానీ మీ శరీరము బలహీనతగా ఉన్నది కనుక మీరు మెలకుగా ఉండండి. ఒక గడి అయినను మెలకుగా ఉండి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించలేరా అనేసి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారనమాట. మొట్టమొదటిగా ఇక్కడ మనకు సెలవిచ్చేది ఏంటంటే కనుక మెలకుగా ఉండండి. ఎందుకో తెలుసా? మన ఆత్మీయ జీవితాలని వెలిగించుకోవడానికి, మన ఆత్మీయ జీవితాలను విజయాన్ని సాధించాలంటే కనుక మెలకువ చాలా అత్యవసరం అనమాట. మెలకు కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని సన్నిధిలో మొట్టమొదటిగాను దేవుడు ప్రతిదీ నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను దీవిస్తానంటున్నాడు, నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు. నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యి. రెండోదిగా కనిపెట్టి ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధిలోను మెలకుగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, తన కుడి హస్తాన్ని నీ మీద ఉంచుతానంటున్నాడు, తన హస్తం నీ మీద చాపుతాను అంటున్నాడు అనమాట.